13,95,000 నెల నెల వస్తుంది. 2023 నేను జాయిన్ అయింది 2017. 2023 ఒక 12 నెలల సంవత్సరం, ఈ యొక్క 6 నెలలు 18 నెలలు ఇంటూ 11 లక్షలు కొట్టాలి. యావరేజ్ ఎంత వస్తుందో 2 కోట్లు వస్తారా? ఇంకొక సంవత్సరం నెల నా స్థాయిలో నేను పనిచేసిన నెలకు ఒక 4, 5, 6 రోజులు సెలవు పెట్టి ఒక 15 రోజులు పనిచేసిన ఇంకొక సంవత్సరం తర్వాత నా ప్యాకేజ్ ఏంటంటే నేను 1 కోటి 2 కోట్లు. అలాగే నేను కడుపు నిండిన మారాజులాగైతే లేదు. కడుపు నిండిన మారాజులాగుంటే బండి ముందుకు నడవదు. ఎసారో ఈ ప్రపంచం దేనికోసం నడుస్తుందంటే ఆశయం లేకపోతే జీవితం ముందుకు నడవదు బండి. సో ప్రతి మనిషికి ఒక ఆశ ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆశయం ఉండాలి. 1190 వస్తువులు డబ్బు ఓకే, బాసులు ఎవరు లేదు, నమ్మకం వాళ్ళకి న్యాయం చేయాలి. ఇది ఇప్పుడు నా బాధ్యత. అందుకోసం నిరంతరం మీటింగ్స్ పెడతా ఉన్నాం. 30 రోజులు 1 లక్ష రూపాయలు వచ్చే వ్యక్తి 4 రోజులు సెలవు తీసుకుంటాడు. 13 లక్షలు వచ్చేవాడు ఎన్ని రోజులు తీసుకోవాలి? లెక్క ప్రకారం రెస్పాండ్ అవ్వాలి. వేసుకుని విగ్రహాలు కూర్చుంటే ఉపయోగం లేదు. మీకు వర్కౌట్ కాదు. మీకు ఇది కొంచెం కోపం చేయండి. మీరు ప్రతిపక్షం, మేము అధికార పార్టీ కాదు. మా అధికారం ప్రతిపక్షం అయితే నాకెళ్ళి నీకు వచ్చాను. ఇదంతా ఒకే పక్షం, పాలక పక్షం. అధికార ప్రతిపక్షం లేదు ఇక్కడ. ఇదంతా డబ్బులు ప్రతిపక్షమే. జెండాలు కప్పించుకొని, పార్టీ జెండా, వ్యక్తి జెండా కప్పించుకొని వ్యక్తి ఎక్కడ గుర్తుకుంటామండి. ఇంకొక 2 years తర్వాత ఇంకో ఎలా ఉంటుంది? ఇక సామ్రాజ్యానికి రాజులాగా మారే అవకాశం ఉందా లేదా? ఉందా? చాలా గొప్పది. ఇది తెలియకట్లా మనకంటే తెలుసుకుందాం. నేను యాక్టివ్గా ఉన్నాం తెలుసుకునేటప్పుడు. సో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్పేసి నెలకు పంపించిన ఆయన కూడా పాపం హ్యాపీ అవుతాం బయట. వారం తర్వాత ఫోన్ చేసిండు. ఏంటి అని చెప్పాను. ఇక మంచి రోజు చూసుకున్నాం అన్నాడు. ఇంకా చూడలేదు చెప్తాలేనా, ఇంకా మళ్ళీ ఫోన్ ఎత్తలే. సుమారు ఒక 4-5 నెలల పాటు జాయిన్ చేయడానికి నా ఫ్రెండ్ నేను తప్పించుకోవడానికి బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, 2 నెలల తర్వాత కలుద్దాం, చూద్దాం, చేద్దాం. ఇంట్లో ఉంటే ఫోన్ మా మిస్సెస్ తీసి లేడని చెప్పు. ఇప్పుడు మీరు కూడా చాలా కష్టంగా చూస్తుంటే ఇక్కడికి కొంతమంది బలవంతంగా మా వాళ్ళు. సరే ఏదో వచ్చి కూర్చున్నాం. కొంచెం గ్రహాలు పోతాయి. మా అందరికి పోయేలేదా? నా తల మీద కూడా గ్రహాలు పోగొట్టుకుంటే ఈ స్థాయికి వచ్చిన. గ్రహాలు ఉంచుకొని ఉంటే 30-40 ఉండేవాళ్ళు. బిఫోర్ వేస్తే నా పరిస్థితిలో 30-40 సంపాదించుకునే వ్యక్తి. ఈరోజు నేను బాగుపడ్డా, నా ద్వారా కొన్ని వేల మంది, ఒకరిద్దరు కాదు, వాళ్ళందరూ నన్ను గౌరవిస్తుంది. నేను అనుకుంటున్నా ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో లేకపోతే పోయిన జన్మలు ఏదైనా మా పెద్దలు ఇంకా పెద్దలు ఎవరైనా చేసిన పుణ్యం అనుకుంటాము. 30,000-40,000 స్థాయి నాది. పాత బైక్ పెట్రోల్ సరిగా ఉండేది కాదు. ఇంటి రెంట్ సరిగా కట్టుకోలేనటువంటి స్థాయి నుంచి ఇది ఒక 4-5 సంవత్సరాల్లో కళా నిర్మాణిస్తా ఉన్నాం. దాదాపు 30 జిల్లాల్లో ఇలాంటి మీటింగ్స్ పెడతా ఉన్నాం. 30 జిల్లాలలో వెస్టీ రాసి పెట్టుకున్నారు. పుట్టినప్పుడే 5 నెలల వరకు సతాయించా. వెస్టీజ్ అంటే నా పార్టీ కాదు, ఇదేదో నన్ను మోసం చేస్తుందేమో, ఇదేదో ఒక దయ్యంలాగా భూతంలాగా అనుకున్నా. 5 నెలల తర్వాత నా ఫ్రెండ్కి అర్థమైంది. ఈ ఫోన్ ఎత్తట్లేదు, సాగు చెబుతున్నాడు అని. ఒకరోజు పొద్దుగా నిద్ర లేకపోతే వచ్చి కూర్చోండి 5 గంటలకి. మొదల బొమ్మాలి ఎస్టీజీ వాళ్ళు వదిలిపెట్టరు. మీరు చేయాలంటే మాకేమన్నా అన్ని తీసేస్తాం. అలా వచ్చి మొక్కకు నీళ్లు పోస్తే ఫ్యూచర్ ఆ మొక్క మనకు తల దించి పలాలిస్తుంది. అందుకోసం నేను తల చూసుకుని పనిచేస్తాను. ఈ సిస్టమ్ అర్థమయ్యేంత వరకు ఎంత పడతాం మేము. మంచి మాత్రమే ఉంది. అట్లా ఒకరోజు పొద్దుగాల నన్ను కూడా నిద్ర లేకుండా వచ్చి పట్టుకొని మహానుభావుడు మీటింగ్ పట్టుకుపోయింది. ఆ మీటింగ్లో ఇట్లా లీడర్గా మాట్లాడేది. కొన్ని అనుమానాలు, భయాలు ఉంటే సహజంగా మనిషి అందరికీ ఉన్నాయా లేవా సార్? ఇక్కడ మాట్లాడే లీడర్ ఒక ఆయన నాకు 1,00,000 వచ్చింది, కారు వచ్చిందంటే నీకు 1,00,000 వస్తే నేనేం చేయాలనుకునేవాడిని.
నెగిటివ్ మైండ్ కదా. నీ లోపలే ఉంటే బయట కూడా లేవు. ఎస్టీజా ఏదో కొత్తగా వచ్చింది ప్రైవేట్ కంపెనీ, ఇంకా 4 నెలలు 5 నెలలు 6 నెలలు. నాకు దేనికి, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, లేదా నేను జాబ్ ప్రిపేర్ అవుతున్నా, నాకు బిజినెస్ ఉంది, నేను నాకు చిన్న పొలిటికల్ పదవి ఉంది. ఇది చూసుకుంటాం మనం అందరం. అంతే ఎక్కువ మంది ఈ కంపెనీ అంటే నాకు తెలియదు, దీని విలువ తెలియదు. విలువ తెలిస్తే మీరేనా ముక్తారు అంతే. సో నేను మీటింగ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత కొంతమంది లీడర్లు మాట్లాడారు. అందరి మాటలు నాకు సరిపోవు. ఎవరో కొంతమంది మాటలు, కొన్ని మాటలు నాకు ఆత్మ టచ్ అవుతుంది. అట్లా ఒక లీడర్ ఏం చెప్పారంటే, వెస్టేజ్ కంపెనీలో ఎంతో మందికి అనుమానం, భయం ఉందని అడిగింది. చేయలేదు. ఈ భయంతోనే 5 నెలలు జాయిన్ కానీ అసలు ఎక్కువే కాదు, అనుమానం. గతంలో ఇట్లాంటి ఎన్నో వచ్చిపోయి, ఇది ప్రైవేట్ కంపెనీ, ఇది కూడా కొన్ని రోజులకు పోతుంది. ఎవరికో ప్రారంభంలో 1,00,000 అలాంటి ఒక 3-4 ఇస్తారు, మిగతా వాళ్ళందరినీ ఉంచిపోతుంది. ఆ మైండ్ మనసులో అనుమానం ఉండటం వల్ల ఇది నేను తప్పించుకుంటూ తిరిగా. ఆ రోజు మీటింగ్లో చెప్పాను, ఎస్టీజీ కంపెనీ అంటే మీకు అనుమానం ఉంది ఎందుకంటే నేను అడిగా, ఇది కొత్త కంపెనీ కదా అని అడిగాను. కొత్తదని ఎవరు చెప్పారు సార్? నేను ఎప్పుడు అంటే నువ్వు విన్నంత మాత్రం కొత్త కంపెనీ, నీ బైక్ ఉంది ఇప్పుడు, దానికి రిజిస్ట్రేషన్ ఉందా ఉండదా? ఎప్పుడు కొన్నావు అనేది ఉందా ఉండదా? ఈ కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఉంది, చూడండి ఒకసారి. చూస్తే 2004లో ఉంది రిజిస్ట్రేషన్. నేను వెళ్ళింది 2017. అప్పటికే 13 సంవత్సరాల నుంచి నడుస్తున్న మన ఇండియన్ కంపెనీ. 13 సంవత్సరాల నుంచి నడిచింది. నేను జాయిన్ అయిన తర్వాత పోతే అడిగా, అనుమానాలు ఉన్నాయి కదా మనసులో. అడిగితే వాళ్ళు చెప్పారు, సార్ 13 సంవత్సరాల నుంచి నడుస్తుంది, నువ్వు ఇప్పుడు జాయిన్ అయినాక పోతే నువ్వేమన్నా పైసలు కడుతున్నావా అని. లేదు కదా, మరి నువ్వు కంపెనీ పోతే అనే దానికి నువ్వు డబ్బు కడితే ఆలోచించాలి, పోతుందా ఉంటుందా అని. వెస్టీజ్ ఒక బ్రాండ్, వెస్టీజ్ అనేది ఒక బ్రాండ్, ఇండియన్ బ్రాండ్. మన ఇండియాకు ఫారిన్ కంట్రీస్ కంపెనీ చాలా వచ్చి రకరకాల బిజినెస్ చేసుకుని వెళ్తున్నాయి. ఇది మన ఇండియా వాళ్ళే పెట్టారు, 13 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ వెస్టీజ్ బ్రాండ్ మీద కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి. మీకు 10 ఎకరాలు 20 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు వెస్టీజ్ వాడు, వెస్టీజ్ మందులు. ఏ పంట వాడాలి? ఏ పంట ఉంటుంది? పల్లీకి వాడినాం, మిర్చికి వాడించినాం, మల్లెపూల తోటకు వాడించినాం, మునగ తోటకు వాడించినాం, బత్తాయి, మామిడి, నిమ్మ, పువ్వాకు, రకరకాల ఎకరాకు మాత్రమే వాడు. ఆ ఎకరాల దగ్గర మంచిగా రిజల్ట్ వస్తే మిగతా దానికి వాడచ్చా లేదా? మాట్లాడాలా? వాడచ్చా లేదా? గురుగారు 2 నిమిషాలు మీరే మాట్లాడతారు. వాడచ్చా? రిజల్ట్ వస్తే రాలేదు వాడమంటుందా? ఎంత అవుతుంది సార్ ఖర్చు ఎకరాకు? ఒక 50,000 60,000 అయితే భయపడాలి, 10,000 అయితే భయపడాలి. జస్ట్ 1000-1500 1 ఎకరాకు వాడాలి. నేను 6 సంవత్సరాల నుంచి వెస్టీజ్ చేస్తాను. నాకు పొలం లేదు, నేను వ్యవసాయం చేయట్లేదు. కానీ వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి బతిలాడి రిక్వెస్ట్ చేసి 1 ఎకరా 2 ఎకరాలు వాడిస్తే ఆ రిజల్ట్ చూసి ఆ రైతు ఈరోజు 10, 20, 30, 40, 50 ఎకరాలకు వాడే రైతులు కూడా తయారు. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. దిగుబడి పెరిగింది సార్ మాట్లాడుతున్నారు. నిన్న నేను నెల్లూరు జిల్లాలో మీటింగ్ పెట్టాం, కావలి దగ్గర. ఒక అతను రైతు వచ్చి చెప్తున్నాడు, కలికి తోట పుచ్చకాయ 2-3 సంవత్సరాల నుంచి ఆయన పుచ్చకాయ వేస్తుండు, ప్రతి సంవత్సరం లాసే వస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే బయట వాడే మందుల ద్వారా క్రాప్ వస్తుంది, కాయ కలర్ రావట్లే, సైజు రావట్లే, వంక బెండులాగా వస్తున్నాయంట. 70% వంక బెండు, 30% ప్రోడక్ట్ వచ్చేదంట. ఆ ప్రోడక్ట్ అమ్మితే అక్కడికక్కడ సరిపోయి లాస్ వచ్చేదంట. అదనంగా మన వెస్టీజ్ వాడించడం వల్ల ఈ 70% వేస్ట్ వచ్చేది కాస్త 80% మంచి ప్రోడక్ట్ వచ్చింది. ఉంటాయి భూమి సారవంతం అవుతుంది. మనకు భూమి ఇప్పటికే ఫర్టిలైజర్స్ వాడి బాగా అది అంతా కూడా సారవంతం పొలి ఉంది. మనం ఇచ్చే ప్రోడక్ట్ ఏంటంటే భూమి సారం పెంచుతుంది. భూమి సారవంతమైనప్పుడు మొక్క బలంగా తయారవుతుంది, దానికి వచ్చే క్రాప్ గట్టిగా వస్తుంది, క్వాలిటీ వస్తుంది, కలర్ వస్తుంది. అదే చెప్తున్నా ఆనందంగా. నాకు ఈ సంవత్సరం పుచ్చకాయ మీద, గణితుల తోట మీద 2 లక్షలు డబ్బులు మిగిలిన సార్ అంటారు. 3 సంవత్సరాలు చేస్తుంటే వెస్టీజ్ వాడతాం. ఫస్ట్ రైతు వాడిండు, ఇప్పుడు ఆ రైతు కాస్త హెల్త్ ప్రోడక్ట్ వాడుతున్నాడు. ఇంట్లోకి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి కుకింగ్ ఆయిల్, పేస్ట్, టీపర్ మొత్తం వెస్టీజ్ వాడుతున్నాడు. అతను చూసి దాదాపు ఒక 20 మంది రైతులు ఆయన చూసి ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు. మనం ఏమైనా మోసం చేస్తున్నాం సార్ రైతుల్ని? 1 ఎకరాకు వాడమని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఒకరు తీసుకెళ్ళాలా?
ఈ కంపెనీ వెళ్ళలేదు, మన లాంటి ప్రతినిధులు ఎవరో తీసుకెళ్ళాల్సింది. అట్లా మీకు పొలం ఉంటే వాడండి, ఎవరికైనా ఉంటే ఒక ఎకరాకు వాడించండి. ఆ ఎకరాల రిజల్ట్ వస్తే అతనే మళ్ళీ కొంటాడు, నువ్వు చెప్పాల్సిన అవసరం. అగ్రి ప్రోడక్ట్లు ఉన్నాయి ఎస్టీజీ కింద. నేను అనుకున్నా నాకు పొలం లేదు కాబట్టి నాకు అవసరం లేదు, తీసే. హెల్త్ ప్రోడక్ట్లు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవు?